అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత, కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది, వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. కొంతమంది వ్యక్తులు అంటే ఏమవుద్దో తెలియదు కానీ పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీలు కానీ చాలామంది ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చేసేసరికి వాళ్ళు ఏమనుకుంటారో కానీ ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటారేమో. సో మనం గతంలో కూడా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారి సందర్భంలో కూడా చెప్పుకున్నాం, అలాగే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారి సందర్భంలో కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు జానీ మాస్టర్కి అదే వర్తిస్తుంది. సెలబ్రిటీలు అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరు దొంగలో ఎవరు దొరలో తెలియదు. అందరూ కూడా మేక తోలు కప్పుకున్న పులులు, అంటే మేక ఉన్నే పులి అంటారనమాట. సో ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయంలో అదే మరోసారి నిరూపితమైంది. ఆయన తన మీద అత్యాచారం చేశాడు అని చెప్పి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 376తో పాటు అదర్ సెక్షన్స్ చాలా నాన్ బెయిలబుల్ కేసులు ఎక్కువగా పెట్టారు. జానీ మాస్టర్ జనసేన పార్టీలో కీలక, అంటే ఎమ్మెల్యే ఎంపీ స్థాయి కాదు కానీ జనసేన పార్టీలో వన్ ఆఫ్ ద కీలక నాయకుడిగానే ఉన్నారు. ఆ మధ్య ఎన్నికలకు ముందు ఒక పాట కూడా రిలీజ్ చేసినట్టున్నారు జనసేన పార్టీకి మద్దతుగా, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా. సో పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా, జనసేన పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఆయన అందరికీ ఫేమస్ అన్నమాట. సో ఆయన మీద ఈ తీవ్రమైన అభియోగాలు రావడం, కేసు నమోదు చేయడంతో పార్టీ కూడా జస్ట్ ఇందాకే ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అతనికి పార్టీ వ్యవహారాలకి ఇతను ఇక మీద సంబంధం లేదు, అతన్ని పార్టీ నుంచి దూరంగా పెడుతున్నాము అని పార్టీ తరఫున ఒక ప్రెస్ నోట్ ప్రకటన అయితే రిలీజ్ అయింది. సో అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా సినీ రంగంలో ఇవన్నీ సహజం. అంటే నేను పచ్చిగా చెప్పుకోవాలంటే వాళ్ళు ఇష్టమై కలిస్తే అదేం కాదు. ఇష్టమై కలిసిన తర్వాత వాళ్ళ మధ్య ఎప్పుడైనా గొడవ వచ్చిందనుకోండి, అప్పుడు అది రేప్ కేసు పెట్టేస్తారు. సర్వసాధారణంగా జరుగుతాయి. మేబీ దీనిలో ఏం జరిగిందో మనం చెప్పలేం. ఇప్పుడు ఆమె ఏం చెప్తున్నారంటే, గత కొన్ని సంవత్సరాలుగా నా మీద అత్యాచారానికి పాల్పడుతున్నారు, బలవంతం చేస్తున్నారు, బలాత్కారం చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఇలా చాలా కేసులు, ఇప్పుడు మొన్న ఆదిమూలం గారి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారి కేసులో ఆ వీడియోలో కూడా మనం చూసాం. వాళ్ళు పరస్పర అంగీకారంతోనే చేసినట్టుగా ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆమె వెళ్ళి రేప్ కేసు పెట్టారు. అంటే నేను ఇక్కడ పర్టికులర్గా ఈ సందర్భాలను ప్రస్తావించట్లేదు కానీ కామన్గా జనరల్గా నేను చెప్తున్నా. ఒకిద్దరు కలిసిమెలిసి కొన్నాళ్ళు బాగానే ఉంటారు, సడన్గా ఏమవుతుందో తెలియదు కానీ వెళ్ళి ఇదిగో పలానా వ్యక్తి నన్ను అత్యాచారం చేశాడని వెళ్ళి కేసు పెట్టేస్తారు. సో దాంతో రేప్ కేసు నమోదు అయిపోద్ది, వాళ్ళు జైలు పాలవుతారు. అందుకే ఇటువంటి రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ జానీ మాస్టర్ బలాత్కారం చేశాడా, బలవంతంగా చేశాడా, లేదా ఇదా అనేది పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే తేల్చాలి ఏంటి అందులో వాస్తవం ఏంటి అనేది. సో అయితే జనసేన ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించిన నాయకుల వ్యవహారాలు బయటకు వచ్చాయి, అలాగే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఇటువంటి వ్యవహారాలు బయటకు రాంది జనసేన పార్టీ నాయకులకు సంబంధించి మాత్రమే. సో ఇప్పుడు ఈ దెబ్బతో, ఈ కేసుతో జనసేన పార్టీకి సంబంధించి జానీ మాస్టర్ గారి వ్యవహారం కూడా బయటకు రావడంతో జనసేన పార్టీ కూడా ఒక రకంగా డిఫెన్స్లో పడినట్టే. అందులో జానీ మాస్టర్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు పార్టీ తరఫున. సో అందుకు పొద్దున్న నుంచి కూడా ఆయన్ను సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఏ పార్టీలో కూడా పూర్తిగా పతితులు పతివ్రతలు లేరు. ప్రతి ఒక్కరు కూడా దొరికే వరకు మాత్రమే వాళ్ళు దొరలుగా ఉంటారు, దొరికే వరకు మాత్రమే. వన్స్ వాళ్ళు దొరికిన తర్వాత, ఇటువంటివి బయటపడిన తర్వాత వాళ్ళు దొంగలుగా, దొంగలు మీన్స్ తప్పు చేసిన వారిగా, దోషులుగా చట్టానికి దొరికిపోవాల్సిందే, సోషల్ మీడియాకి దొరికిపోవాల్సిందే, తమ రాజకీయ ప్రత్యర్థులకు దొరికిపోవాల్సిందే. యాక్చువల్లీ జానీ మాస్టర్కి ఇంకా చాలా ఏజ్ ఉంది. ఆయన ఇప్పుడిప్పుడే సినిమాల్లో కొరియోగ్రాఫర్గా ఎదుగుతున్నాడు. ఇప్పుడిప్పుడే ఆయన కెరీర్ మేబీ ఒక 5 years నుంచే బాగుంది. ఇంకో 15 years 10 years ఆయనకి మంచి పీక్స్లో కెరీర్ ఉంటుంది అన్న దశలో ఈ అభియోగం రావడం, ఈ కేసు రావడం, అటు ఆయన సినిమాలకి దూరం అవుతాడు, అక్కడ కెరీర్ నాశనం అవుద్ది, ఇటు రాజకీయాలకు కూడా దూరం అవుతాడు, రాజకీయాల్లో కూడా కెరీర్ నాశనం అవుతుంది అనమాట. ఇంకో కీలకమైన పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే జానీ మాస్టర్ మీద ఇదే ఫస్ట్ టైం కాదు ఈ కేసు నమోదు అవడం. గతంలో ఆయన మీద దాదాపు ఒక 8 ఏళ్ల కిందట 2015-16లో అనుకుంటా ఆయన మీద మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇటువంటి కేసే నమోదైంది. అప్పుడు అది చట్టపరంగా నిరూపితమైంది. ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు, జైలు శిక్ష కూడా అనుభవించారు 6 నెలల పాటు. సో గతంలో ఇదే కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ మధ్యలో కూడా ఏదో కేసు ఒకటి అయింది. మళ్ళీ ఇప్పుడు అంటే మొత్తం మీద 3
వ్యవహారాలు 3 కేసులు ఆయన మీద ఇటువంటి ఉన్నట్టు. ఏమండి ఒకసారి అయినప్పుడు మనిషి అనేవాడు ఒక తప్పు చేస్తారండి, ఆ తప్పు నుంచి పాఠం నేర్చుకోవాలండి. మళ్ళీ పదే పదే అదే తప్పు చేస్తున్నాడంటే అతను మనిషి కాదు ఇంకా. థ్యాంక్ యూ. నా పక్కన వాతావరణం చూస్తే నేను ఎక్కడున్నా అనేది మీరు చెప్పొచ్చు. నేను కడియపలంకలో ఉన్నానన్నమాట. మొక్కల కోసం కడియపలంక వచ్చాను. నా కారులో కూడా కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని బయట ఉన్నాయి. థ్యాంక్ యూ.